Yeah, let's start. So yesterday we have started new topic, storage account. Okay, storage account is nothing but object storage. So when you create a storage account, the name should be unique across all Azure accounts, and it should be 3 to 24 characters long. అది కూడా ఏంటి all should be lowercase letters and numbers. Yeah, see the storage account. So when you create a storage account, you will get a four data storages. Four data storages. One is container. I can say blob storage container. తర్వాత file shares. దాని తర్వాత tables and queues. So containers లో again what you have three blobs. One is blob. Another one is page blob. Third is append blob. So blob ఏంటి where you can store massive unstructured data like images కావచ్చు, videos కావచ్చు, etc. ఇవన్నీ మనం స్టోర్ చేసుకోవచ్చు. So at the same time when you upload the data, it will divide into multiple blocks and store it. When you download, it will download as one unit laga download అవుతుంది. So page blob ఏంటి? Page blob is mainly it is recommended to store virtual machine files. సో వర్చువల్ మీరు ఆన్ ప్రెమిసెస్ నుండి నా స్టోరేజ్ అకౌంట్ కి ఏదైనా ఫైల్ మైగ్రేట్ చేసేటప్పుడు ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ నేను పేజ్ బ్లాక్ యూస్ చేసుకొని స్టోర్ చేసుకోమంటున్నాను. ఓకే, now append block is nothing but appending the data. I can say it is recommended to store log files. So these are the four data storages available. Now file shares ఏం చెప్పుకున్నాం, it is a centralized folder. It is centralized folder where you can share this folder to your machines in a map as a drive. ఒక డ్రైవ్ కిందకి మ్యాప్ చేసుకోవచ్చు, లైక్ జెడ్ డ్రైవ్, డి డ్రైవ్, ఇలాగా ఏదైనా మ్యాప్ చేసుకోవచ్చు. టేబుల్స్ లైనెక్స్ కూడా పెట్టవచ్చు. లైనెక్స్ కూడా పెట్టచ్చు, దాంట్లో ఉంటే స్క్రిప్ట్ రన్ చేయాలి. సో ఇప్పుడు లైనెక్స్ అంటే ఎస్ఎంబి ప్రోటోకాల్ యూజ్ చేసుకొని మౌంట్ చేసుకోవచ్చు. ఎన్ఎఫ్ఎస్ లాగా మౌంట్ చేసుకోవచ్చు. నాట్ దట్, ఇది నెట్వర్క్ ఫైల్ కదా, జస్ట్ ఒక ఫోల్డర్ ని నువ్వు షేర్ చేస్తున్నావు. ఈబిఎస్ అంటే నీకు ఇంకా స్టోరేజ్ అకౌంట్ లాగా అయిపోతుంది. ఇది కాదు, జస్ట్ నా డ్రైవ్ ని నీకు మ్యాప్ చేస్తున్నాను అంతే. జస్ట్ నెట్వర్క్ ఫైల్ షేర్ లాగా ఎన్ఎఫ్ఎస్ లాగా మౌంట్ చేసుకోవచ్చు. నా టేబుల్స్ NoSQL ఆర్ కాస్మోస్ డిబి ఉన్న డేటాని నేను స్టోరేజ్ అకౌంట్ లోకి పెట్టాలనుకున్నప్పుడు నేను టేబుల్స్ మ్యాప్ చేస్తాను నేను. అండ్ క్యూస్ వచ్చేసరికి స్టోరింగ్ క్యూ సిస్టమ్, స్టోరింగ్ మెసేజెస్. సో జనరల్ గా మనం వెయిటింగ్ మెసేజెస్ మొత్తం ఈ క్యూస్ లో మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, నౌ వాట్ యు హావ్ టాక్డ్ అబౌట్ రిడెండెంట్ మెథడ్స్. So there are four types of redundant methods. Four types of redundant method. One is LRS, ZRS, GRS, GZRS. LRS is nothing but it will create three copies within a single data center, physical DC and virtual. Okay, so అది low cost ఉంటుంది, whereas it will create each copy in availability zone. అవైలబిలిటీ జోన్ లో 3 జోన్స్ ఉంటాయి కదా, ప్రతి జోన్ లో ఒక్కొక్క కాపీ అనేది మెయింటైన్ చేస్తాం. జిఆర్ఎస్ వచ్చేసరికి ఏంటి, ఎల్ఆర్ఎస్ ప్రాసెస్ ఎల్ఆర్ఎస్.
జిఆర్ఎస్ లో ఏంటంటే లొకేషన్ వైజ్ గా ఈస్ట్ యుఎస్ లో ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఈస్ట్ యుఎస్ లో ఎల్ఆర్ఎస్ కాన్ఫిగర్ అవుతుంది అండ్ వెస్ట్ యుఎస్ లో ఎల్ఆర్ఎస్. సో ఈ రెండు జియో రెప్లికేషన్ లో అవుతా ఉంటాయి. సో GZRS లో ఎగ్జాంపుల్ ZRS వర్సెస్ ఐ కెన్ సే LRS. సింపుల్ గా ఇలా రాస్తున్నాను, వి హావ్ డిస్కస్డ్ కదా. ఓకే, ఓ హై లెవెల్ లో రాస్తున్నాను. ఓకే, సో దీస్ ఆర్ ద 4 redundant methods we have seen. Now ఇక్కడ we have even seen hot tier and cold tier. So what is hot tier? హాట్ టియర్ లో వచ్చేసరికి ఏంటంటే ఫ్రీక్వెంట్ గా యాక్సెస్ చేసే డేటాని మనం హాట్ టియర్ లో పెట్టుకుంటాం. కూల్ టియర్ లో ఏంటంటే ఎప్పుడంటే బ్యాకప్ అయిన డేటా, అంటే ఎప్పుడో ఒకసారి యాక్సెస్ చేసుకోవాల్సిన డేటాని మనం కూల్ టియర్ లో కాన్ఫిగర్ చేసుకుంటాం. ఓకే, సో హాట్ టియర్ లో ఫ్రీక్వెంట్ గా కాబట్టి బిల్ ఎక్కువ వస్తుంది, కూల్ టియర్ లో ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం కాబట్టి బిల్ తక్కువ ఉంటుంది. అలా అని చెప్పి ఇది హాట్ టియర్ లో పెట్టుకుంటే హాట్ టియర్ కూల్ టియర్ పెట్టారనుకోండి, కూల్ టియర్ రెగ్యులర్ గా యూజ్ చేస్తే హాట్ టియర్ కంటే ఎక్కువ బిల్ వస్తుంది. సో దే విల్ బి మెయింటైన్. And again we have seen soft delete. So what is the purpose of soft delete? బై డిఫాల్ట్ డేస్ ఎన్ని ఉంటాయి సాఫ్ట్ డిలీట్ ని స్టోరేజ్ అకౌంట్ లో 7 days ఉంటాయి. బై డిఫాల్ట్ డేస్ వచ్చేసరికి 7 days ఉంటాయి. మినిమం 1 నుండి మనం 365 days వరకు మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సాఫ్ట్ డిలీట్ అంటే సింపుల్ గా టెంపరరీ స్టోరేజ్ లాగా, టెంపరరీ లైక్ రీసైకిల్ బిల్ లాగా. ఇన్ కేస్ యువర్ డేటా ఇస్ డిలీటెడ్, యువర్ డేటా ఇస్ స్టోర్డ్ టిల్ ద డేస్ వి మెన్షన్ దేర్. సో ఆఫ్టర్ ద డేస్ ద డేటా విల్ బి పర్మనెంట్లీ డిలీటెడ్. సో అది సాఫ్ట్ డిలీట్ అనేది యూజ్ అవుతుంది. ఓకే ఫైన్. దీంట్లోనే అగైన్ మనం ఏంటి నెట్వర్కింగ్ లో పబ్లిక్ యాక్సెస్ చూసాం. సో పబ్లిక్ యాక్సెస్ ఏంటి జనరల్ గా, సో ద డేటా విచ్ ఇస్ అప్లోడెడ్ బై యూజింగ్ పబ్లిక్ యాక్సెస్ ఎనీ వన్ క్యాన్ యాక్సెస్ ద డేటా. సో సెకండ్ వచ్చేసరికి సేమ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఉంది. దాంట్లో ఏంటంటే ఓన్లీ పర్టికులర్ పీపుల్ వరకే మనం యాక్సెస్ ఇవ్వచ్చు. పబ్లిక్ ఇవ్వచ్చు, ప్రైవేట్ కూడా ఇవ్వచ్చు. సో అలానే ప్రైవేట్ వచ్చేసరికి ఏంటంటే మొత్తం ప్రైవేట్ వాళ్ళకే యాక్సెస్ ఇవ్వచ్చు. సో దట్ ఈస్ ఓకే. నౌ లెట్ us create a storage account. గైస్ చిన్న నోట్, రేపు ఎల్లుండి క్లాస్ ఉండదు. ఓకే, నౌ ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎనీ నేమ్. ఓకే, ఇక్కడ ఈస్ట్ యూఎస్ వన్. ఓ ఇదన్నా, ఇదేంటి కొత్తగా వచ్చింది యాక్చువల్ గా, లాస్ట్ క్లాస్ లో కూడా లేదు. సో డిప్లాయ్ టు అజూర్ ఎక్స్టెండెడ్ జోన్. Azure X public multi-access edge computing. Azure Extended Zones are public multi-access edge computing and family offerings. Azure Data Enable. సో మల్టీ యాక్సెస్ ఎడ్జ్ అంటే జనరల్ గా ఎడ్జ్ దేనికి అంటామంటే మనము ఇక్కడ క్లియర్ గా రాస్తుంది ఏంటి, అండ్ అదర్ సెలెక్టెడ్ అజూర్ సర్వీసెస్ ఇంటూ అజూర్ ఎక్స్టెండెడ్ జోన్స్ టు అడ్రస్ లో లేటెన్సీ అండ్ హై త్రూఅవుట్ అప్లికేషన్. సో జనరల్ గా ఈ మల్టీ యాక్సెస్ ఎడ్జ్ దేనికి యూజ్ చేస్తారంటే ఒక చిన్న స్మాల్ నెట్వర్క్స్ కి యూజ్ చేస్తారు. లైక్ ఇప్పుడు అజూర్ నెట్వర్క్ వచ్చేసి చాలా నెట్వర్క్, అది లోకల్ గా కూడా ఏంటంటే వీళ్ళ నెట్వర్క్ యూజ్ చేస్తారు. లైక్ ఆపరేటర్స్ ని మేనేజ్ చేస్తూ ఉంటారు. లైక్ ఇప్పుడు నేను విపిఎన్ యూజ్ చేసేటప్పుడు ఎక్స్ప్రెస్ రౌట్ యూజ్ చేస్తాను. ఎక్స్ప్రెస్ రౌట్ యూజ్ చేసుకొని ఏం చేస్తాం మేము అజూర్ నుండి వేరే వాళ్ళ ఆపరేటర్స్ ని మేము వాడుకుంటాం. అంటే అజూర్ వాడు టెలికామ్ కావచ్చు, జియో నెట్వర్క్ కావచ్చు, వాళ్ళ నెట్వర్క్ ని వాడుకుంటారు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ నెట్వర్క్ ఆపరేటర్స్ దగ్గర వీళ్ళ నెట్వర్క్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఒక వీళ్ళ నెట్వర్క్ ఇన్ని రోజులు ఎక్స్ప్రెస్ రౌట్ కాన్ఫిగర్ చేయాలి అంటే ఎక్స్ప్రెస్ రౌట్ గురించి మాట్లాడతాను. సింపుల్ గా ఎక్స్ప్రెస్ రౌట్ అంటే ఏంటి అంటే విపిఎన్ కాన్ఫిగరేషన్. సో ఆ విపిఎన్ కాన్ఫిగరేషన్ ఏంటి, విపిఎన్ కాన్ఫిగరేషన్ లో ఓవర్ ద ఇంటర్నెట్ ఉంటుంది, కేబుల్ ద్వారా కూడా ఉంటుంది. సో కేబుల్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. అజూర్ అనేది ప్రతి దగ్గర కేబుల్ వేయలేదు కదా. ఏం చేస్తారు వాళ్ళు, వాళ్ళు ఆపరేటర్స్ నెట్వర్క్స్ ని వాడుకుంటారు. లైక్ జియో కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, వాళ్ళ నెట్వర్క్ ని వాడుకుంటారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు కూడా వాళ్ళ ఆపరేటర్స్ దగ్గర వీళ్ళ నెట్వర్క్ ని క్రియేట్ చేస్తున్నారు. సో దట్ లో లేటెన్సీ ఉన్నవి చిన్న చిన్న అప్లికేషన్స్ వాళ్ళ నెట్వర్క్ లో వాడుకోవచ్చు.
అంటే ఆన్ ప్రెమిసెస్ లో కూడా అజూర్ నెట్వర్క్ కూడా వాడొచ్చు. సో యాక్చువల్గా ఇది అయితే అదే ఉంటుంది. మెయిన్ గా అజూర్ ఎక్స్టెండెడ్ జోన్ అనేది కొత్తగా వచ్చింది. ఐ నీడ్ టు ఎక్స్ప్లోర్ ఇట్. ఓకే, నౌ సో స్టాండర్డ్ ఐ యూస్ ఎల్ఆర్ఎస్. సో ప్రీమియం అంటే హై అండ్ హార్డ్ డిస్క్ ఉంటాయి, నాకు అక్కర్లేదు. ఐ యూస్ స్టాండర్డ్. నెక్స్ట్ ఐ ఎనేబుల్ ఇట్. వాట్ ఓన్లీ ఫైన్. Enable public access. Next, I'll remove this. Meanwhile, let me create one Windows machine. So Windows machine की minimum మనకి 8 GB RAM mandatory. సో జనరల్ గా ఐ యూస్ స్మాల్ డిస్క్ విండోస్ సర్వర్ 2019 డేటా సెంటర్. మీరు డేటా సెంటర్ పక్కన కోర్ అని ఉంటుంది, అది యూజ్ చేయకండి. కోర్ ఇస్ నథింగ్ బట్ ఒక లైనక్స్ మిషన్ లాగానే అయిపోతుంది. సో ఓన్లీ డేటా సెంటర్ వరకే. అండ్ అట్లీస్ట్ మినిమం 8 GB ర్యామ్. ఓకే, చూద్దాం. సో జనరల్ గా ఇప్పుడు క్రియేట్ చేయాలి. ఒక్కొక్కసారి నాకు వీనెట్ కనపడదు, ఇది వీనెట్ కనపడకపోతే నాకు ఈ మిషన్ వేస్ట్ అయిపోతుంది. సో లెట్ మీ క్రియేట్ వీనెట్ ఫ్రమ్ స్టోరేజ్ అకౌంట్, దెన్ ఐ క్రియేట్ దిస్ మిషన్. సో లెట్ మీ రిమూవ్ దిస్. ఓకే, స్టోరేజ్ అకౌంట్ ఇస్ క్రియేటెడ్. కంటైనర్స్, కంటైనర్, ఇక్కడ కంటైనర్ 1 బ్లాక్ తీసుకుంటున్నాను. ఐ క్రియేట్ ఏ కంటైనర్. Now I can upload the files. Upload it. So I can upload any files. దీన్ని యాక్సెస్ చేయాలంటే డైరెక్ట్ గా ఈ 3 డాట్స్ తీసేసుకొని ప్రాపర్టీస్ చూసుకొని ఆ URL తో యాక్సెస్ చేసేయచ్చు. ఓకే, నౌ ఐ విల్ గో బ్యాక్ టు దిస్ networking. Now we'll talk about endpoints. Right. So we have two types of endpoints. One is service endpoint, and another one is private endpoint. సో జనరల్ గా ఎలా జరుగుతుంది అంటే సర్వీస్ ఎండ్ పాయింట్ వచ్చేసరికి మనకి సబ్నెట్ లెవెల్లో ఎనేబుల్ చేస్తాం మనం. సో ఇది వచ్చేసి నా అజూర్ ఇన్ఫ్రాలో దిస్ ఈజ్ ఎ వర్చువల్ నెట్వర్క్. సో దీంట్లోనే సబ్నెట్. హియర్ ఐ హ్యావ్ ఎ మిషన్. సో హియర్ ఐ హ్యావ్ ఎ మిషన్. దిస్ ఈజ్ ద స్టోరేజ్ అకౌంట్. స్టోరేజ్ అకౌంట్. ఈ స్టోరేజ్ అకౌంట్ లో ఐ హావ్ క్రియేటెడ్ సమ్ ఫైల్ అనుకుందాం. ఐ హావ్ అప్లోడెడ్ సమ్ ఫైల్.
file 1, and from internet, this is my laptop. I'm able to connect to this access via internet. ఇలా నా ల్యాప్టాప్ నుంచి ఇలా యాక్సెస్ చేస్తున్నాను. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ వెన్ ఐ ట్రై టు యాక్సెస్ ఫ్రమ్ దిస్ మిషన్, ఏమవుతుంది, ఇది ఓవర్ ద ఇంటర్నెట్ వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కనెక్ట్ అయిపోయి ఇది మళ్ళా ఇలా వెళ్ళి ఇలా వస్తుంది. సో ఎందుకు అంటే ప్రతి పాస్ మోడల్ కి ఏమవుతుంది, ఒక పబ్లిక్ ఐపీ అనేది జనరేట్ అవుతుంది. ఒక పబ్లిక్ ఐపీ జనరేట్ అవుతే ఆటోమేటిక్ గా ఓవర్ ద ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది. బట్ నా రిక్వైర్మెంట్ అది కాదు. ఐ వాంట్ టు దిస్ మిషన్ షుడ్ కనెక్ట్ ఇండైరెక్ట్, అంటే ఇంటర్నల్ నెట్వర్క్ యూస్ చేసుకునే కనెక్ట్ అవ్వాలి. సో నాకు అవుట్ సైడ్ ఇట్లా పోవాల్సిన అవసరం లేదు. సో అలా ఇంటర్నల్ నెట్వర్క్ యూజ్ చేయాలంటే మనం సర్వీస్ ఎండ్ పాయింట్ అనేది ఎనేబుల్ చేస్తాం. వెన్ వి ఎనేబుల్ సర్వీస్ ఎండ్ పాయింట్, ఇట్ కనెక్ట్స్ ఇంటర్నల్లీ. ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ ద సర్వీస్ ఎండ్ పాయింట్. సో వెన్ యూ ఎనేబుల్ సర్వీస్ ఎండ్ పాయింట్, it access, it uses internal network to connect pass service. Okay. So now let me go back to this. ఇక్కడ వర్క్ ఎనేబుల్ సెలెక్టెడ్ వర్చువల్ నెట్వర్క్స్ అని ఐపీ అడ్రస్ అని సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ. నౌ ఇక్కడ నాకు ఏ నెట్వర్క్ లేదు. సో ఇంతకు ముందు ఇలా క్లిక్ చేయలేదు నేను. ఇలా ఇంతకు ముందు నేను క్రియేట్ చేస్తుంటే అయిపోయేది. బట్ ఇక్కడ నాకు కనపడదని తెలుసు నాకు, అందుకే నేను వర్చువల్ మిషన్ క్రియేట్ చేయలేదు. సో నౌ ఐ విల్ క్రియేట్ ఏ వర్చువల్ నెట్వర్క్. యాక్చువల్ గా కనపడాలి. ఇట్ విల్ టేక్ మస్ట్ టైం. ఒక 10-15 minutes అవుతుంది, ఒకసారి పాపులేట్ అవుతుంది, ఒక్కొక్కసారి ఇమీడియట్ గా అవుతుంది. సో దాని బదులు క్రియేట్ చేయకుండా ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. I'll say vnet -01 address space. I can give anything 1.0.0/16. Okay, subnet name subnet 01. '24. ఇక్కడ సర్వీస్ ఎండ్ పాయింట్. సో ఐఎమ్ ఎనేబులింగ్ సర్వీస్ ఎండ్ పాయింట్. సో క్రియేట్. ఓకే, నౌ సేవ్ ఇట్. ఓకే, ఫస్ట్ దీనిలోకి వెళ్ళి చూద్దాం యాక్సెస్ అవుతుందా లేదా. యాక్సెస్ అయింది. 1 minute. ప్రాపర్టీస్, కాపీ. ఓకే, వచ్చేస్తుంది. ఇంకా యాక్సెస్ అవ్వదు ఇంకా. ఓకే. సో ఎందుకు అవ్వదు అనేది చెప్తాను. ఇప్పుడు మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళాలనుకోండి, యాక్సెస్ అవ్వదు. రిఫ్రెష్. కంటైనర్కి వెళ్తే ఇక్కడ యాక్సెస్ ఉండదు మనకి. సో ఎందుకు అంటే మనకి ఏం యాక్సెస్, ఎక్కడ యాక్సెస్ ఇచ్చాం మనం, నెట్వర్కింగ్ లో వెళ్తే ఓన్లీ టు దట్ వర్చువల్ నెట్వర్క్ మాత్రమే యాక్సెస్ ఇచ్చాం. ఈ వర్చువల్ నెట్వర్క్ లో ఉన్న వాళ్ళకి యాక్సెస్ అవుతుంది. సో నా నేను మిషన్ క్రియేట్ చేస్తాను ఇప్పుడు. నేను వర్చువల్ మిషన్, క్రియేట్ అజ్యూర్ వర్చువల్ మిషన్, RG01 VM01. ఓకే, ఇదే కదా సబ్నెట్ క్రియేట్ చేసింది. ఫైన్. నౌ క్రియేట్.
కృష్ణ, దిస్ ఇస్ ఉమాశంకర్. Yes. ఆ, మీరు రేపు ఎల్లుండి క్లాస్ లేదన్నారు కదా, వాట్ అబౌట్ మండే అండి? మండే ఎలక్షన్ డే కదా, ఆ రోజు క్లాస్ ఉంటుందా ఉండదా? మండే క్లాస్ ఉంటుందో లేదో నేను సాటర్డే చెప్పగలుగుతాను. ఓకే, సరే సార్. ఓకే. ఐ మీన్ సండే అండ్ మండే, అది కూడా సండే ఉంటే సండే కూడా ఉండొచ్చు. ఏది ఉన్నా సరే సాటర్డే చెప్పగలుగుతాను. సాటర్డే అయితే ఉండదు. సో సండే అండ్ మండే ఉంటుందా లేదా అనేది ఐ విల్ టెల్ యూ ఆన్ సాటర్డే. ఎందుకంటే రేపు ఎల్లుండి అయితే క్లాస్ ఉండదు, సాటర్డే కూడా ఉండదు. ఓకే. సో సాటర్డే రోజు ఐ కన్ఫర్మ్ యూ. సండే అయితే ఎలా ఉండదు కాబట్టి సండే గురించి మండే గురించి ఉంటుందా లేదా అనేది సాటర్డే ఐ కన్ఫర్మ్. ఆబ్వియస్ గా ట్యూస్డే నుండి అయితే ఎలా ఉంటుంది. సో మోస్ట్లీ నేను సండే పెడదాం అనుకుంటున్నా, ఆన్లైన్ అట్లీస్ట్ సండే అండ్ మండే. సో లెట్ us see. సో మోస్ట్లీ మీకు ఫ్రైడే ఎగ్జామ్ ఉంటుంది. సో నేనున్నా లేకున్నా ల్యాబ్ కోఆర్డినేటర్స్ ఉన్నారు, వాళ్ళు ఫ్రైడే ఎగ్జామ్ పెడతారు. రెడీ అన్నా సార్? లాస్ట్ టైం అన్నారు ఈ వీక్ ఫుల్ రెడీగా ఉన్నాను అన్నారు. సో బై డిఫాల్ట్ గా విండోస్ మిషన్ లో ఈ ఐఈఎస్ ఎన్హాన్స్ సెక్యూరిటీ కాన్ఫిగరేషన్ ఆన్ లో ఉంటుంది, మీరు ఆఫ్ పెట్టుకోండి. ఓన్లీ ద రీజన్ ఈజ్ ఏంటి అంటే బ్రౌజింగ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. సో ఇది ఉంటే ఏమవుతుందంటే బ్రౌజింగ్ అవుతుంది కానీ ప్రతిసారి ట్రస్టెడ్ వెబ్సైట్ అలా ఇది అనేది పాపప్ వస్తూ ఉంటుంది, అది ఇరిటేషన్ లాగా ఉంటుంది. కాబట్టి బెటర్ స్విచ్ ఆఫ్ దిస్. ఓకే. Okay, now let us see this.
రైట్ హియర్. నాకు ఇక్కడ యాక్సెస్ అవుతుంది ఇమేజ్, బట్ నాట్ హియర్. ఎందుకు అంటే మనం ఓన్లీ ఆ నెట్వర్క్ కి మాత్రమే యాక్సెస్ ఇచ్చాం, బయట వాళ్ళకి యాక్సెస్ ఇవ్వలేదు. బయట వాళ్ళకి యాక్సెస్ ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు. ఓకే, సెకండ్ ఏముంటుంది అంటే ఎవరికైనా యాక్సెస్ ఇవ్వచ్చు, బట్ సెలెక్టెడ్ పీపుల్ వాళ్ళకి యాక్సెస్ ఇవ్వచ్చు. సో ఐ యూజ్ దిస్. ఐల్ సే ఇక్కడ యాడ్ యువర్ క్లయింట్ ఐపీ అడ్రస్ ఉంది. ఈ క్లయింట్ ఐపీ అడ్రస్ ఏంటి అంటే నా ల్యాప్టాప్ పబ్లిక్ ఐపీ అడ్రస్. సో ఐ కెన్ యాడ్ దిస్. సో వెన్ ఐ యాడ్ ఇట్, నా కంటైనర్స్ వెళ్ళేసి ఇప్పుడు కంటైనర్ కూడా యాక్సెస్ అవ్వాలి. సో ఇంకా ఉంది కొంచెం. I could able to access this, and if I refresh it, I could able to access this. సో మనం ఏంటి అక్కడ కావాల్సిన వాళ్ళకి ఐపీ అడ్రస్ రేంజెస్ కానీ ఆ ఐపీ అడ్రస్ ఇస్తే వాళ్ళకి యాక్సెస్ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ సర్వీస్ ఎండ్ పాయింట్. అండ్ నా ప్రైవేట్ ఎండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటే వెన్ యూ ఎనేబుల్ ప్రైవేట్ ఎండ్ పాయింట్, ఇట్ విల్ allocate private IP address to pass service and delete public IP. సో ఇక్కడ it won't delete public IP. పైన సర్వీస్ ఎండ్ పాయింట్ లో ఏంటంటే ఉన్న పాస్ మోడల్ కి పబ్లిక్ ఐపీ ఉంటుంది, అది డిలీట్ చేయదు. బట్ ప్రైవేట్ ఎండ్ పాయింట్ మాత్రం ఉన్న పబ్లిక్ ఐపీ డిలీట్ చేసి ప్రైవేట్ ఐపీ అడ్రస్ అలొకేట్ చేస్తుంది. ఓకే, సో నౌ let me show you this. So now when I create a private endpoint, సో ఇది నా ప్రైవేట్ ఎండ్ పాయింట్. ప్రైవేట్ ఎండ్ పాయింట్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఒక నిక్ కార్డ్ క్రియేట్ అవుతుంది. ఇది నిక్ కార్డ్ అనుకుందాం, ఎన్ఐసి నిక్ కార్డ్. దిస్ is private endpoint, and this private endpoint is associated to the subnet. అండ్ నిక్ కార్డ్ ఏం చేస్తుంది, ఆ సబ్నెట్ రేంజ్ నుండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్నెట్ రేంజ్ 10.1.0.0/24 ఉంది అనుకుందాం. ఓకే, దీంట్లో నుంచి ఒక ఐపీ తీసుకొని వెళ్ళేసి నా స్టోరేజ్ అకౌంట్ కి అలొకేట్ చేస్తాం. నెట్వర్క్ కార్డు మన వర్చువల్ మిషన్ కూడా ఏంటి, నెట్వర్క్ కార్డే ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్ అలొకేట్ చేస్తుంది వర్షన్ లో. ఇక స్టోరేజ్ అకౌంట్ కి నెట్వర్క్ కార్డు ఉండదు కాబట్టి మనం ప్రైవేట్ ఎండ్ పాయింట్ క్రియేట్ చేసినప్పుడు ఒక నెట్వర్క్ కార్డు క్రియేట్ అవుతుంది. ఆ నెట్వర్క్ కార్డు వెళ్ళేసి స్టోరేజ్ అకౌంట్ కి మనం అలా అసోసియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒక సబ్నెట్ లో నుంచి ఒక ఐపీ అడ్రస్ స్టోరేజ్ అకౌంట్ కి ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్న పబ్లిక్ ఐపీ డిలీట్ అయిపోయి దీన్ని ప్రైవేట్ ఐపీ లాగానే అవుతుంది. వెన్ యూ హ్యావ్ ఎ ప్రైవేట్ ఐపీ ఏమవుతుంది, అది మోర్ సెక్యూర్ గా అయిపోతుంది, అది ఇంటర్నల్ గా వాడుకోవచ్చు. ఓకే, నౌ లెట్ us ఫస్ట్ see here ఐపీ అడ్రస్ గురించి చూద్దాం. వాట్ ఈస్ ద ఐపీ అడ్రస్. జస్ట్ ఎన్ఎస్ లుకప్ పెట్టిన వస్తుంది. జస్ట్ ఇక్కడ ఓకే 52 ఐపీ అడ్రస్ వస్తుంది. 52 ఐపీ అడ్రస్ ఇస్ నథింగ్ బట్ ఏ పబ్లిక్ ఐపీ. నా రిక్వైర్మెంట్ ఏంటి, 52 ఐపీ కాకుండా నాకు 10 సిరీస్ ఐపీ అనేది దీనికి అలొకేట్ అవ్వాలి. ఓకే, నౌ లెట్ us do that. I'll container, I'll click on container, networking. సో అది కాకుండా డైరెక్ట్ గా మనం ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ కాన్ఫిగర్ చేయొచ్చు. ప్రైవేట్
ఎండ్ పాయింట్స్. సో లెట్ మీ ఈ ప్రైవేట్ ఎండ్ పాయింట్ అనేది ఎనీ పాస్ మోడల్ కి కనెక్ట్ చేయొచ్చు. ఓన్లీ స్టోరేజ్ అకౌంట్ కాదు, ఏ పాస్ మోడల్ కైనా సరే. స్టోరేజ్ అకౌంట్ ఇస్ ఏ పాస్ సర్వీస్. Now create a private endpoint. So resource group, I'll create a resource group. Now private EP అని రాస్తాను. ఇక్కడ నేమ్ ప్రైవేట్ EP రాసాను, ఆటోమేటిక్ గా నాకు నెట్వర్క్ కార్డు కూడా క్రియేట్ అవుతుంది కింద. నెక్స్ట్ రిసోర్స్. సో ఈ ప్రైవేట్ ఎండ్ పాయింట్ ఏ రిసోర్స్ కి మీరు అప్లై చేస్తారు. సో యాజ్ ఆఫ్ నౌ మన రిసోర్స్ ఏంటి, స్టోరేజ్, కాబట్టి స్టోరేజ్ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే SQL కూడా తీసుకోవచ్చు. సో ఏది అన్నా సరే ప్రైవేట్ ఎండ్ పాయింట్ అనేది ఎనీ పాస్ మోడల్ కి కాన్ఫిగర్ చేసుకోవచ్చు. నౌ ఐల్ యూస్ ఫర్ స్టోరేజ్. నా రిసోర్స్ ఏంటి మళ్ళీ అగైన్ ఈ స్టోరేజ్ అకౌంట్. మళ్ళీ స్టోరేజ్ అకౌంట్ లో ఏ సర్వీస్, బ్లాబ్ సర్వీస్ కి కావాలి నాకు. నా వర్చువల్ నెట్వర్క్, ఇదంతా ఏ వర్చువల్ నెట్వర్క్ నుంచి IP అడ్రస్ తీసుకోవాలి. ఐ హ్యావ్ డిఫాల్ట్ IP అడ్రస్ అండ్ సబ్నెట్, ఇదే యూస్ చేస్తాను నేను. నౌ లెట్ us ఇన్స్టాల్. లేకపోతే రేపే పెట్టేయమంటారా, ఫ్రైడే పెట్టమంటారా ఎగ్జామ్? నేనుండా, అందుకే పెట్టమంటున్నాను. నేనుండా, ల్యాబ్ కోఆర్డినేటర్స్ ఉంటారు, వాళ్ళే పెడతారు. ఎగ్జామ్స్ అంతా జాబ్ ప్లేస్మెంట్ టీం చూసుకుంటుంది. ప్లేస్మెంట్స్ టీం, మేము క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తాం, వాళ్ళు కండక్ట్ చేస్తారు, ఇంకా వాళ్ళు ట్రాక్ చేస్తారు అంత. లేదు లేదు, పెట్టలేదు. అదే అడుగుతాం ఇలా కూడా. గైస్ ఎగ్జామ్ ఫ్రైడేనా థర్స్డేనా? ఓటింగ్ పెడుతుంది అట్లా, పెట్టేసండి వాట్సాప్ లో. సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ ఉమాశంకర్ గారు? ఇక్కడే ఉన్నాను సార్. రావట్లేదు. హలో. రావట్లేదు అంటున్నాను. రేపటి నుంచి వస్తాను సార్, కొంచెం ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉంటుందండి. ఓకే ఓకే. రేపటి నుంచి వద్దాం అనుకున్నా, రేపటి నుంచి క్లాసులు లేవంటున్నారు కదా రేపు. ఓకే నౌ నాకు కూడా ప్రైవేట్ IP అడ్రస్ వచ్చేస్తుంది. సో ఇలా జనరల్ గా ఇదే అని కాదు, ఏదైనా సరే ఎవరైనా ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగారు అనుకోండి, మీ SQLs మీ ఎనీ పాస్ మోడల్ ఎలా వర్క్ చేస్తారంటే మేము ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ కాన్ఫిగర్ చేసి వాడతామని చెప్పాలి. సర్వీస్ ఎండ్ పాయింట్ కూడా తక్కువ వాడతారు.
అంటిల్ అన్లెస్ అది బయటికి పబ్లిష్ ఇప్పుడు నాకు ఒక పేజ్ ఉంది. బయట వాళ్ళు యాక్సెస్ చేయాలి. ఇంటర్నల్ కూడా యాక్సెస్ చేయాలి. అలాంటప్పుడు డెఫినెట్ గా వి యూజ్ సర్వీస్ ఎండ్ పాయింట్స్. బట్ ఓన్లీ నా డేటా, నా సెక్యూర్ ఉన్న డేటా నా ఇంటర్నల్ నెట్వర్కే వాడుకోవాలి అనుకున్నప్పుడు ఐ డోంట్ నీడ్ టు ఎనేబుల్ సర్వీస్ ఎండ్ పాయింట్. విల్ యూజ్ ప్రైవేట్ ఎండ్ పాయింట్స్. సో స్టోరేజ్ అకౌంట్ ఇప్పటివరకు ఏంటి మనం, నేను అడ్మినిస్ట్రేటర్, నేను లాగిన్ అయ్యా, నేను లాగిన్ చేసేసి ఫైల్స్ అప్లోడ్ చేస్తున్నాను, డిలీట్ చేస్తున్నాను, అంత ఓకే. బట్ యాజ్ అ డెవలపర్స్ కావచ్చు, వేరే వాళ్ళకు కూడా మనం యాక్సెస్ ఇవ్వాలి స్టోరేజ్ అకౌంట్. వాళ్ళకి ఎలా యాక్సెస్ ఇస్తాం అనేది చూద్దాం. ఓకే. సో జనరల్ గా మనం స్టోరేజ్ అకౌంట్ అనేది డిఫరెంట్ వేస్ గా మనం యాక్సెస్ చేయవచ్చు. నాట్ ఓన్లీ అజూర్ క్రెడెన్షియల్స్. స్టార్ట్ యాక్సెస్ కీస్, సెకండ్ SaaS, షేర్డ్ యాక్సెస్, సిగ్నేచర్స్, థర్డ్ ఇంట్రా ఐడి అంటే యాక్టివ్ డైరెక్టరీ. యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేట్ చేసి కూడా చేయవచ్చు. ఓకే. సో ఫస్ట్ మనం యాక్సెస్ కీస్ అండ్ సాస్ కీస్ గురించి చూస్తాం. మనం యాక్టివ్ డైరెక్టరీ ఎప్పుడు టాపిక్ ఉంటుందో అప్పుడు దీని గురించి మాట్లాడతాం. నువ్వు యాక్సెస్ కీస్ ఇస్తే ఏమవుతుంది అంటే ఇట్ యూ విల్ హ్యావ్ ఎ ఫుల్ యాక్సెస్ టు ద స్టోరేజ్ అకౌంట్. సో జనరల్ గా యాక్సెస్ కీస్ జనరల్ గా ఏంటంటే ఒక అప్లికేషన్స్ టు స్టోరేజ్, ఇప్పుడు ఇంతకుముందు చూసాం మనం, ఒక లాగ్స్ ఫైల్స్ కావాలి. ఓకే. ఇది నా జావా అప్లికేషన్ అనుకుందాం. ఇది స్టోరేజ్ అకౌంట్. నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే నా జావా అప్లికేషన్ లో ఉన్న లాగ్ ఫైల్స్ మొత్తం స్టోరేజ్ అకౌంట్ లో స్టోర్ అవ్వాలి లాగ్ ఫైల్స్. ఎలా అవ్వాలి అనేది, ఎలా రైట్ అవుతుంది అనేది తర్వాత పక్కన పెడితే, మన రిక్వైర్మెంట్ ఏంటి, కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసే వరకు మనది. ఎలా రైట్ అవ్వాలి ఏంది అనేది ప్రోగ్రామర్ అనే వాళ్ళు కోడ్ లో రాసుకుంటారు. దట్ ఈస్ డిఫరెంట్, అది మనకు సంబంధం లేదు. ఓకే. సో హియర్ ద రిక్వైర్మెంట్ ఈస్ హౌ యూ మేక్ ఏ యాక్సెసిబుల్ టు దిస్ గై. సో వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు మనం అడుగుతారు, ఐ నీడ్ యాక్సెస్ కీస్ అంటారు. సో మనం ఏం చేస్తాం, యాక్సెస్ కీస్ జనరేట్ చేసి డెవలపర్ కి ఇచ్చేస్తే వాళ్ళు ఆ స్ట్రింగ్ తీసుకొని, యాక్సెస్ కీస్ తీసుకొని వాళ్ళ కోడ్ లో ఏదో కనెక్షన్ స్ట్రింగ్ లోనే ఎక్కడనో అలా ప్లేస్ చేస్తారు. ప్లేస్ చేసి ఈ అప్లికేషన్ ఆ స్టోరేజ్ అకౌంట్ కి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఫస్ట్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎస్టాబ్లిష్ అయ్యాక వాళ్ళు రాసిన కోడ్ బట్టి ఏ కంటైనర్ లో, ఏ బ్లాక్ లో పాతించుకుంటారో అది రైట్ అవుతా ఉంటుంది. సో మనకేంటి ఇక్కడ యాక్సెస్ కీస్ ఇంపార్టెంట్. యాక్సెస్ కీస్. సో హియర్ నా ఉన్న సినారియోలు ఏంటి, నేను ఇక్కడ నాకు అప్లికేషన్స్ లేవు, ఏం లేవు. సో వి యూస్ స్టోరేజ్ ఎక్స్ప్లోరర్ టు డూ దిస్ ప్రాక్టికల్స్. సో చాలా మంది స్టోరేజ్ ఎక్స్ప్లోరర్ వాడతారు రియల్ టైమ్ లో కూడా. స్టోరేజ్ ఎక్స్ప్లోరర్ ఎందుకు అంటే టు అప్లోడ్ ద డేటా. సో అప్లోడ్ ద డేటా ఫ్రమ్ మై ల్యాప్టాప్, ఐ కెన్ యూస్ స్టోరేజ్ ఎక్స్ప్లోరర్, ఒక క్లయింట్ సాఫ్ట్వేర్ అది. ఓకే. స్టోరేజ్ ఎక్స్ప్లోరర్ ఇన్ అజూర్ డౌన్లోడ్. అజూర్ స్టోరేజ్ ఎక్స్ప్లోరర్ ఇక్కడ డౌన్లోడ్ నౌ లో వెళ్తే ఇక్కడ మీరు విండోస్ సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్ గా ఈఎక్సి డౌన్లోడ్ అవుతుంది. జస్ట్ రన్ ఇట్ అండ్ ఇన్స్టాల్ ఇట్. ఓకే. నౌ ఒకసారి ఇన్స్టాల్ చేశాక యూ కెన్ సి మైక్రోసాఫ్ట్ స్టోరేజ్ ఎక్స్ప్లోరర్. సెలెక్ట్ దిస్.
Okay, now I'll close this. Let us connect to this button ఉంది కదా, ఇది క్లిక్ చేయండి, ఈ ఆప్షన్ వచ్చింది. సో నౌ ఐ విల్ కనెక్ట్ విత్ యాక్సెస్ కీస్ ఫస్ట్. స్టోరేజ్ అకౌంట్ ఆర్ సర్వీస్, సెలెక్ట్ దిస్. ఇక్కడ అకౌంట్ నేమ్ అండ్ కీతో ఐఎమ్ కనెక్టింగ్ ఇట్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ లో చూస్తే మనకి ఇక్కడ యాక్సెస్ కీస్ ఉంటాయి. యాక్సెస్ కీస్, సో యాక్సెస్ కీస్ కంటే ముందు ఐ నీడ్ టు కాపీ దిస్ స్టోరేజ్ అకౌంట్ నేమ్. ఓకే, అకౌంట్ కి షో కాపీ పేస్ట్. ఇక్కడ ఏమంటాం మనం, యాక్సెస్ కీస్ సమ్ 9 ఏమని రాస్తుంది. ఓకే, సమ్ జస్ట్ డిస్ప్లే నేమ్, మనకి అకౌంట్ నేమ్ వచ్చి స్టోరేజ్ అకౌంట్ నేమ్, ఈ యాక్సెస్ కీస్ ఇచ్చేసి ఐఎమ్ కనెక్టింగ్ ఇట్. ఇక్కడ చూస్తే మనకి 4 డేటా స్టోరేజెస్ కనిపించేస్తున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కంటైనర్ 1 మనం క్రియేట్ చేసిన కంటైనర్, అండ్ దీంట్లో ఫైల్ ఉంది. మీకు ఇక్కడ కావాలి అనుకుంటే మీకు లోకల్ ల్యాప్టాప్ నుంచి కూడా ఫైల్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్ గా ప్రతిసారి అంటే అందరికి యాక్సెస్ ఉండదు పోర్టల్లో. ఇది యూజ్ చేసుకొని దే అప్లోడ్ ద డేటా, దే కెన్ డౌన్లోడ్ ద డేటా. అండ్ ఇక్కడ మీకు బ్లాక్ టైప్స్ కనిపిస్తున్నాయి, బ్లాక్, పేజ్ బ్లాక్ అండ్ అపెండ్ బ్లాక్. ఓకే, సో మనం జనరల్ గా మేము ఇంతకుముందు మాట్లాడాం ఏంటి, వర్చువల్ మిషన్స్ నేను అప్లోడ్ చేసేటప్పుడు ఎలా అంటే, మనం జనరల్ గా పేజ్ బ్లాక్ అని సెలెక్ట్ చేసుకుంటాం, వర్చువల్ మిషన్ ఫైల్ ని మనం అప్లోడ్ చేసుకోవచ్చు. రికమెండెడ్ అనేది అది. ఓకే, సో నౌ యూ కెన్ అప్లోడ్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా. So the data can be uploaded to the storage account and data can be downloaded from the storage account by using the Storage Explorer. We have connected using access keys. When you connect via access keys, ఏమవుతుంది, మొత్తం అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ మొత్తం వచ్చేస్తాయి. అలా వద్దు నాకు, ఓన్లీ ఐ వాంట్ టు రెస్ట్రిక్ట్ టు ఓన్లీ బ్లాక్ కంటైనర్స్, నాట్ ఆల్ దిస్. అలాంటి అనుకున్నప్పుడు ఏంటంటే మనం షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్స్ వాడతాం, SAS keys. By using SAS keys, you can restrict access, like particular data storages, read write permissions, అంటే read write permission duration, or particular IP అడ్రస్ మాత్రమే యాక్సెస్ అనేది ఇవ్వచ్చు. సో ఇవన్నీ మనం SAS key లో ఇవ్వచ్చు మనం. Now I'll turn this here. షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్స్ వెళ్తే ఇక్కడ అలౌడ్ సర్వీసెస్ ఉన్నాయి. మీకు కావాల్సిన సర్వీస్ అనేది మీరు ఇవ్వచ్చు. నాకు ఓన్లీ బ్లాక్ మాత్రమే కనిపించాలి, ఐ కెన్ యూజ్ ఇట్. నేను ఓకే ఇక్కడ మీకు రీడ్ కావాలంటే రీడ్ పర్మిషన్, రైట్ కావాలంటే రైట్ పర్మిషన్, ఇవన్నీ మీకు కావాల్సినవి యూ కెన్ చూస్ ఇట్. అట్ ద సేమ్ టైం మీరు టైం మెన్షన్ చేయొచ్చు. ఒక 1 hour 2 hours వరకు ఇవ్వాలి అనుకున్న టైం కూడా మెన్షన్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా పర్మిషన్ అనేది రివోక్ అయిపోతుంది. దే కెనాట్ ఏబుల్ టు యాక్సెస్ ద డ్రైవ్. సో అలానే యూ కెన్ ఈవెన్ యూజ్ ద ఐపీ అడ్రస్ యాజ్ వెల్. సో పర్టికులర్ ఐపీ అడ్రస్ కూడా మనం ఇవ్వచ్చు. ఓకే, connect storage account service. So I use shared access signatures. Next, service URL, ఇక్కడ SAS keys పెడతాం. నెక్స్ట్ కనెక్ట్. సో ఇక్కడ SAS keys యూజ్ చేసుకుంటే మనకు ఓన్లీ బ్లాక్ కంటైనర్ మాత్రమే కనిపించింది. వెరాజ్ యాక్సెస్ కీస్ యూజ్ చేసుకుంటే మొత్తం అన్ని డేటా స్టోరేజెస్ అన్ని కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఫుల్ రైట్స్ ఉంటాయి. ఇక్కడ మేము రెస్ట్రిక్షన్ రైట్స్ కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఇలా ఎవరికి ఏది కావాలో అనుకుంటే దాన్ని బట్టి సినారియో బేస్డ్ వచ్చి మనం మార్చుకోవచ్చు. ఓకే,
పర్టికులర్ యూజర్ చేయాలంటే మనం యాక్టివ్ డైరెక్టరీ ఉంది కదా, యాక్టివ్ డైరెక్టరీలో మనం మనం రీడ్ ఆర్బ్యాక్ రోల్స్ మనం ఇవ్వచ్చు. సో ఐఏఎం పాలసీస్ ఎలా ఇస్తామో అలా ఆర్బ్యాక్ రోల్ అనేది, అందుకే యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ బట్టి యాక్టివ్ డైరెక్టరీ ఇచ్చుకోండి ఎవరికి ఏది యాక్సెస్ అవ్వాలనేది. ఓకే. సో ఇంకో చిన్న ఆప్షన్ ఉంది ఇక్కడ ఒకటి. సో లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అన్న ఒక ఆప్షన్ ఉంది. సో జనరల్ గా లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఎందుకు వాడతామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా డేటా అనేది పైలప్ అవుతా ఉంటుంది, అంటే ఎప్పుడునో ఎన్నో ఇయర్స్ నుంచి డేటా పైలప్ అవుతా ఉంటుంది, వెళ్తా ఉంటుంది. ఓల్డ్ డేటా మనం మాన్యువల్ గా వెళ్ళి మరీ చెక్ చేసుకొని డిలీట్ చేసే కంటే, బై యూజింగ్ దిస్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ యూ కెన్ రైట్ ఎ రూల్. ఓల్డెస్ట్ డేటా మీరు డిలీట్ అవ్వాలా, కూల్ స్టోరేజ్ వెళ్ళాలా, కోల్డ్ స్టోరేజ్ వెళ్ళాలా, ఆర్కైవ్ వెళ్ళాలా అనేది డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ దట్ రూల్ అనేది మనం రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ రూల్ రాశారు. సో సంథింగ్ డిలీట్ బ్లాక్. సో నెక్స్ట్, సో నేనేం రాసానంటే లాస్ట్ మోడిఫైడ్ ఆర్ క్రియేటెడ్. సో మీ మీ కండిషన్ బట్టి. సో నేను అంటాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 365 డేస్ నుంచి ఆ ఆ ఫైల్ ని నేను కూడా ముట్టుకోలేదు. అలాంటి ఓల్డ్ డేటాని మీరు డైరెక్ట్ గా డిలీట్ చేయొచ్చు. సో లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అల్గోరిథం యూస్ చేసుకొని ద ఓల్డెస్ట్ డేటా విచ్ వీ హావ్ నాట్ ఈవెన్ టచ్ దట్, అలాంటి ఓల్డ్ డేటా నాకు అవసరం లేదు. అలాంటి అప్పుడు ఈ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ యూస్ చేసుకుంటే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా అదే అయిపోయి అదే డిలీట్ చేసుకుని హౌస్ కీపింగ్ అనేది జరుగుతుంది. హౌస్ కీపింగ్ ఈజ్ నథింగ్ బట్ ఓల్డెస్ట్ డేటా, టెంపరీ డేటా అనేది డిలీట్ చేస్తూ ఉంటుంది అది. సో ఆ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ లో ఈ ఆప్షన్ అనేది యూ కెన్ యూజ్ ఇట్. ఓకే. ఇంకోటి, ఓకే, జస్ట్ ఐల్ గో విత్ ద ఫైల్ షేర్ ఒక్కసారి చూద్దాం. నా ఫైల్ షేర్ ఏం చెప్పాం మనం, జస్ట్ నెట్వర్క్ ఫోల్డర్ లాగా. ఓకే. నా ఐ క్రియేట్ ఏ ఫైల్ షేర్ maximum కెపాసిటీ 100 TB. ఓ, నిన్నటి వరకు లాస్ట్ క్లాస్ వరకు 5 TB ఉండే. నేను మొన్న క్లాస్ లో కూడా చెప్పా 5 TB అని చెప్పా వరకు. సో ఇప్పుడు 100 TB చేసేసారు. అవుతుంది. మాక్సిమం కెపాసిటీ ఇచ్చారు. మాక్సిమం డెఫినెట్లీ మనం యూజ్ చేసుకున్న బట్టి ప్రైసింగ్ పెరుగుతుంది. క్రియేట్ చేస్తే మనం ఎట్లా, నాట్ టు మీ. ఓకే. సో క్రియేట్ చేస్తే మనం పడుతుంది ఎట్లా, ఎందుకంటే కెపాసిటీ యూజ్ చేస్తున్నావు కదా. మెయిన్ గా ఏంటి ఇక్కడ, ఇక్కడ ఉంది చూడండి. సో దీన్ని బట్టి పడుతుంది, ట్రాన్సాక్షన్ ఆప్టిమైజ్డ్ ఉందా, ట్రాన్సాక్షన్ వైజ్ గా పెడుతున్నావా, మొత్తం హోల్ కెపాసిటీ యూజ్ చేస్తున్నావా అన్నట్టు. సో ఇక్కడ హాట్ కూల్ ట్రాన్సాక్షన్ ఏంటి, ఎంత ట్రాన్సాక్షన్ చేస్తుంటామో డేటా అని దాన్ని బట్టి ప్రైసింగ్ అనేది పడుతుంది మనకి. సో ఈ హాట్ అంటే మొత్తం తీసేసుకుంటాం, ఈ ఫ్రీక్వెంట్ యాక్సెస్ డేటా అని మొత్తం తీసేసుకుంటుంది అది. సో బెటర్ ఏంటంటే ట్రాన్సాక్షన్ బేస్డే పెట్టుకోవడం బెటర్. సో ఎప్పుడు వాడతామో అప్పుడే బిల్లు వాడతాం. లైక్ నౌ ఐ సే అకౌంట్ 1 ఏదైనా నేమ్ ఇచ్చేస్తున్నాను. సో నాకు బ్యాకప్ అక్కర్లేదు. సో ఐ రిమూవ్ దిస్ బ్యాకప్, ఎనేబుల్ షేర్, రివ్యూ అండ్ క్రియేట్. ప్రోటోకాల్ ఎస్ఎంబి యూజ్ చేస్తుంది. ఓకే, క్రియేట్. ఓకే, నౌ ఐ కనెక్ట్ టు దిస్ డ్రైవ్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే టియర్ వచ్చేసి ట్రాన్సాక్షన్ ఆప్టిమైజ్, మాక్సిమం కెపాసిటీ ఇంత, బట్ యూజ్ కెపాసిటీ 0 bytes. దాన్ని బట్టి నాకు పడతాం. నా యాజ్ ఆఫ్ నౌ నాది విండోస్ మిషన్ కాబట్టి ఐ క్యాన్ యూజ్ దిస్ స్క్రిప్ట్ టు కనెక్ట్ టు ద డ్రైవ్. అదే మీరు లైనక్స్ అయితే యూ విల్ బి యూజింగ్ దిస్ స్క్రిప్ట్. అదే మ్యాక్ అయితే యూ విల్ బి యూజింగ్ దిస్ స్క్రిప్ట్. ఓకే. సో నా విండోస్ మిషన్ కాబట్టి ఐ విల్ యూజ్ దిస్ స్క్రిప్ట్ టు కనెక్ట్. కాపీ.
నా ఇక్కడ టూ డ్రైవ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేసేస్తాను. దెన్ నా డ్రైవ్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇక్కడ మీకు కావాల్సిన డేటా అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ డ్రైవ్ అనేది ప్రతి మిషన్ లో వాళ్ళ టీమ్ మెంబర్స్ కి డ్రైవ్ యాక్సెస్ ఇస్తారు. సో దట్ ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్ దిస్ డ్రైవ్, అప్లోడ్ ద డేటా, డౌన్లోడ్ ద డేటా. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ మ్యాప్ డ్రైవ్ లాగా డ్రైవ్ క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఫైన్, లెట్ us కనెక్ట్ నెక్స్ట్ సెషన్. సో ఇక్కడ నేను టేబుల్స్ అండ్ క్యూస్ హావెంట్ యూజ్డ్ ఇట్, బట్ నేను ఇది ఎక్స్ప్లోర్ చేసి మీకు చెప్తాను. ఓకే. సో ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, విల్ డిస్కస్ ఆన్ నెక్స్ట్ సెషన్ లో విల్ డిస్కస్. Okay, fine then. Let us connect next. Thank you.